ఇదిగోండి జీడిపప్పు కొబ్బరి వేసుకున్న పేస్ట్ వేసి మళ్ళీ కలిపెట్టుకోవాలి. కలుపుకునే ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి. ఎంత బాగా కలిపెట్టుకుంటే అంత ముక్కకు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర, పాలకూర చికెన్. అందరూ ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. ఇక్కడైతే నేను పాలకూర కట్టలు తీసుకున్నానండి. ఒక 4 అయితే తీసుకున్నాను. అంటే ½ కిలో చికెన్కి ఒక 4 అయితే చాలు. నేను ఇక్కడ చికెన్ కూడా తీసి పెట్టుకున్నాను రెడీగా, కడిగేద్దామని చెప్పేసి. పాలకూర చికెన్ అయితే ఇప్పుడు మనం రెడీ చేయబోతున్నాం. ఈ వాటర్లోనే మనము చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. పాలకూర చికెన్ సూపర్ ఉంటుంది. మనం పాలక్ పన్నీర్ అయితే తిన్నాం, కానీ పాలకూర చికెన్ తినడం లేదో తెలియదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే పాలకూర చికెన్ అయితే ఇప్పుడు ట్రై చేసిన. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. రెస్టారెంట్ స్టైల్లో నేను చేసినటువంటి పాలకూర చికెన్. ఒకసారి పీస్ కూడా ఎట్లా ఉడికిందో చూపిస్తాను చూడండి. కాలుతుంది ఫ్రెండ్స్ బాగా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేనైతే చికెన్తో ఒక 2 వెరైటీ వంటలు అయితే చేస్తున్నాను. అయితే ఒకటైతే నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా వేసి చికెన్ కర్రీ. తర్వాత ఇంకొకటి ఇదొక సరికొత్త డిష్ అని నేను అనుకుంటున్నానండి. పాలకూర చికెన్ అయితే రెడీ చేస్తున్నా. చాలామంది పాలక్ పన్నీర్ తింటారు, కానీ నేను ఫస్ట్ టైం పాలక్ చికెన్ అయితే చేస్తున్నా. అది ఎట్లా వస్తుంది అనేది మాత్రం మీ ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన చికెన్ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్. ఇంకెందుకండి ఆలస్యం, మనకు పాలకూర చికెన్కి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నాకు ఒక చిన్న లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనకు అంటే పాలక్ చికెన్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే నేను మీకు చూపిస్తాను, పదండి. అయితే చికెన్ కూడా వేసేస్తున్నాను. ఆ బాబు కోసం చికెన్ చేస్తున్నా. ఇక్కడేమో రైస్ పెట్టినా. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే పాలకూర చికెన్ కోసం అని చెప్పేసి నేనైతే ఒక 4 కట్టలు అయితే పాలకూర కట్టలు తీసుకున్నానండి. అయితే మనకు ½ కిలో చికెన్కి అయితే ఖచ్చితంగా 4 అయితే పడతాయి. మరి ఎక్కువ వేసుకుంటే కూడా చికెన్ టేస్ట్ అనేది మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ మీరు ½ కిలో చికెన్కి అంటే కట్టలు కూడా పెద్దగా ఉంటేనేమో 2 తీసుకోండి, చిన్నగా సన్నగా ఉంటే మాత్రం ఒక 4 అయితే తీసుకోండి, సరిపోతుంది. మనమైతే బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ తీసుకోవాలి, ½ కిలో చికెను. తర్వాత పాలకూర 4 కట్టలు అయితే తీసుకొని మంచిగా కడుక్కొని అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఫస్ట్ పాలకూర అయితే కట్ చేసుకుంటాను. పాలకూర కట్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే కడిగి పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూడండి పాలకూర సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనము పాలకూరని ఉడకబెట్టుకోవాలన్నమాట, దానికోసమని. చికెన్ కూడా బాగా కడిగేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకున్నాను. ఇంకా మనము పాలకూర ఆల్రెడీ కడిగి తర్వాతనే కట్ చేసినాం కాబట్టి నేనైతే డైరెక్ట్ కుక్కర్లో అయితే వేస్తున్నానండి. దీంట్లో మీరు వేసుకుంటే వాటర్ వేసుకోండి, లేదంటే పాలకూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వాటర్ కూడా వేసే అవసరం లేదు. వేసుకుంటే కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి, సరేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ ఏమీ అవసరమే లేదండి దీనికి. కుక్కర్లో మనం ఉడికించుకోవడానికి ఆయిల్ కానీ తర్వాత వాటర్ కానీ ఏది కూడా అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకుంటే వేసుకోండి. ఇంకా కుక్కర్కి అయితే పెట్టేసుకున్నాను నేను. కుక్కర్ అయ్యే వరకు, పాలకూర ఉడికే వరకు ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నానండి. చూడండి, ఒకటైతే చాలు, మస్తు అవుతుంది అనమాట. దీనికి ఒక 4-5 జీడిపప్పు అయితే ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనకు గ్రేవీ టైప్లో వస్తుంది కాబట్టి కర్రీ. ఇక్కడ నేను ఆల్రెడీ కొబ్బరి అనేది తుడుపుకున్నాను. ఇక్కడ చూడండి జీడిపప్పు తీసుకున్నాను అనమాట. ఇవి 2 కూడా కొబ్బరి ఇక్కడ ఫ్రై చేసి మీరు మిక్సీకి పట్టుకోండి, లేదంటే నార్మల్గా కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రై అయితే ఏం చేసేయాలని డైరెక్ట్ వేస్తున్నాను. ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాను, తర్వాత తురుముకున్నటువంటి ఒక చిప్ప తురుముకున్నాను కదా, అదంతా కూడా కొబ్బరి తురుము అనేది మిక్సీ జార్లో అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందామండి. మనకు ఫైన్ పేస్ట్ లాగా అయితే రావాలి. ఇది పొడిగా కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనము చేసుకోవాలండి. నేనైతే మిక్సీ పట్టేసిన. చూడండి, ఇట్లా ఉంటే మనకు చాలు. గ్రేవీ కదా, అంటే పాలకూర చికెన్ కాబట్టి మనకు గ్రేవీ టైప్లోనే వస్తుంది కాబట్టి ఇది తీసి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని పాలకూర ఉడికిందా లేదా అనేది ఒకసారి అయితే మనం చూద్దాము.
ఓకే. పర్ఫెక్ట్‌గా అయితే ఉడికింది చూడండి. నేను దీంట్లో ఏమి వేయలేదు. కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు ఉప్పేసినా అంతే. నీళ్ళు కూడా పోయలేదు. ఆల్రెడీ పాలకూరలో ఉన్నటువంటి వాటరే దాంతోనే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు చల్లగైన తర్వాత పాలకూరను కూడా మిక్సీకేసి పట్టుకోవాలండి. చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిందో. ఇప్పుడు ఈ పేస్టే అనమాట మన కర్రీకి హీరోయిన్ అన్నీ కూడా ఈ పేస్టే. ఎందుకంటే మనం దీన్ని పర్ఫెక్ట్ వేలో పట్టుకుంటే మనకు కూర కూడా బ్రహ్మాండంగా వస్తుంది. సినిమా సూపర్ హిట్ లాగా కర్రీ కూడా బ్రహ్మాండంగా వస్తుందనమాట. ఇంక నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో వేస్తాననమాట నేను చికెను, పాలకూర చికెను తొందరగా అవుతుందని. తర్వాత ఇక్కడ చూడండి కుక్కర్లో పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నది వేసుకోవాలండి. తర్వాత అట్లే 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. 2 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక రెబ్బ వేసుకోండి చాలు. కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక స్మెల్ తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపెట్టుకోండి. ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అయితే పోవాలి కదండి, దానికోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఫస్ట్ పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుంటే ఏమైంటుందంటే మొత్తము తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత కొంచెం అయితే ఫ్రై అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దామండి. పసుపు వేసిన తర్వాత చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయిందో. తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి నీట్గా కడుక్కున్నటువంటి చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదండి, అది బాగా కడుక్కున్నాను. ఉప్పేసి మనకు నీచు వాసన అట్లా ఏమి ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను చికెన్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. మనము చికెన్ ఎంత మంచిగా కలిపెట్టుకుంటే మనకు ప్రతి ఒక్క ముక్కకు కూడా ఉప్పు కారము మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు అది ఆయిల్ బాగా పైకి వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం అయితే మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారము తర్వాత ఉప్పు 2 కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే చికెన్లోకి వెళ్ళి వాటర్ ఆయిల్ 2 పైకి వస్తున్నప్పుడు మాత్రమే మనము ఉప్పు తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి. ఇది మనం పాలక్ చికెన్ కదా చేసేది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. లేదంటే సప్పగా ఉంటుంది అనమాట, తినబుద్ధి కాదు. ఇట్లా కారం వేసుకున్న తర్వాత మనం టేస్ట్ తగ్గంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోండి. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం కాదులేండి, ఇది సెకండ్ టైం చేస్తున్నా. ఫస్ట్ టైం ఉన్నప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు చేశాను. ఇది సెకండ్ టైం అయితే నేను చేసినా అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా జొన్న రొట్టెలకు కానీ బటర్ నాన్లకు కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు ఇంకా ధన్యం అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ ఉప్పు కారం 2 కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, తర్వాత ఏమంటారు కొబ్బరి జీడిపప్పు 2 కూడా మనం మిక్స్ చేసి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. మనకు ఇక్కడ ఆల్రెడీ 60% చికెన్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే నేను ఒక 2 విజిల్స్ పెట్టానమాట దానికోసం అని చెప్పేసి. ఇంకా విజిల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే పెట్టిన. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మిక్సీ పట్టినటువంటి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అది మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసి పెట్టుకోండి, ఎందుకంటే వేస్ట్ కాకుండా మసాలా వాటర్ కాబట్టి. ఇది మొత్తం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకోవాలన్నమాట. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇది వేసుకొని బాగా కలిపెట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేస్తేనే నేను ఫర్దర్గా ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ చూడండి మనం కొబ్బరి జీడిపప్పు వేసిన తర్వాత ఎంత థిక్ పేస్ట్ లాగా అయ్యిందో. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనము కొంచెం ఉప్పు కారం అనేది ఇక్కడ చూసేసుకోండి. మనకు ఉప్పు కారం ఏమైనా సరిపోకుండా తక్కువ పడిందంటే మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే నేను ఇంతకునే చెప్పాను కదండి మీకు, అదేమంటారు మనం మసాలా వేసుకున్నటువంటి దాంట్లోనే కొంచెం అయితే వాటర్ కలుపుకొని పెట్టుకోండి అనేసి ఆ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసిన. ఇంకా మనం ఈ వాటర్ తప్పించి ఇంకా ఏది కూడా ఏమన్నమాట. మసాలా అంటే మనం జీడిపప్పు కొబ్బరి మిక్సీ పట్టినటువంటి దాంట్లోనే కొంచెం వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపెట్టుకుంటాం కదండి, ఆ వాటర్ మాత్రమే దీంట్లో వేసినాం. ఇప్పుడు ఆ వాటర్ కూడా ముక్కకి భలే పడుతుంది అనమాట. అసలు మీరు నమ్మరు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పాలక్ పన్నీర్ అయితే తిన్నా, కానీ పాలక్ చికెన్ అయితే ఫస్ట్ అంటే కాదు సెకండ్ టైము. ఫస్ట్ టైం నేను ట్రై చేసిన,
సెకండ్ టైము పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి ఆ వాటర్ వేసిన తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉడికిపోయిందనమాట. ఇంకా ఏం లేదండి, ఇంకా మన హీరోని రమ్మని చెప్పి ఇప్పుడు కుక్కర్లో హీరోయిన్ అన్నిటినీ కలిపి దాంట్లోనే వేసేసేయాలన్నమాట. అదేనండి పాలకూరని తీసి ఇప్పుడు మనం మిక్స్ పట్టుకున్నటువంటి పాలకూర కర్రీలో అయితే వేసేసేయాలండి. చూడండి ఎంత బాగుందో. ఈ టేస్ట్ ఏమో కానీ అసలు నాకు చేస్తుంటేనే నాకు నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇది మాత్రం బటర్ నాన్లోకి సూపర్ ఉంటుంది. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో కంటే కూడా బటర్ నాన్లో, తర్వాత రోటీలో, చపాతీలోకి మాత్రం హైలైట్ ఉంటుంది. పూరీలోకి కూడా భలే ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి. నాకైతే అసలు చేస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. తర్వాత పాలకూర పెట్టిన తర్వాత పాలకూర మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 విజిల్స్, ఇందాక 2 విజిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఒక 2 విజిల్స్ పెట్టేసి ఇంకా మనం కూర అయితే తింపుకోవచ్చు. రెడీ టు ఈట్ అనమాట. కూర చూడండి ఎంత బ్రహ్మాండంగా దగ్గర పడిందో. ఇట్లా ఉంటే చాలు. వేసుకుంటే మీరు దీంట్లో గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే గరం మసాలా ఏమీ వేయలేదు. జస్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అది వీడియో అయితే ఏమంటారు స్కిప్ అయిపోయింది. ధనియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే ఆలస్యం. ఆల్రెడీ మా బాబుది టమాటా చికెన్ రెడీ ఉంది. రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా దీంట్లో కొంచెం మనం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పైన వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే అండి. ఎంత టేస్టీగా అంటే స్మెల్ కూడా ఎట్లా వస్తుందంటే చూడండి ఎంత థిక్ గ్రేవీ అయింది చూడండి. ఇంకా నేనైతే దీన్ని దింపేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చాలా 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 బాగుంటుంది అనమాట ఈ పాలకూర చికెన్ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి బ్లాగ్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.